తారక్ ఎన్టీఆర్ అంటున్నారు. ఇప్పుడు పెద్ద ఆయన లేరు కాబట్టి ఈయన జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు, ఎన్టీఆర్ అనమనే చాలామంది చెప్తా ఉన్నారు. సో ఎన్టీఆర్కి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్తా ఉన్నాం మనం. సో మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ అనే పేరు ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. ఇదైతే తెలుగు సినిమా హిస్టరీలో నందమూరి తారక రామారావు అనే పేరు ఒక 50 ఏళ్ల పాటు ఏలిందో, ఆ తర్వాత ఆ పేరు నిలబెట్టే దిశగా ఆయన మనవడు అదే పేరుతో ముందుకు వెళ్తున్నటువంటి క్రమం మనం చూస్తాం. నేను అన్నట్టు ఎగ్జాక్ట్లీగా ఫ్యామిలీ సపోర్ట్ పెద్దగా లేకుండానే అయినా, ఫ్యామిలీ సపోర్ట్ అని కాదు, నందమూరి ఫ్యాన్స్ లేదా నందమూరి కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా జర్నీ మొదలుపెట్టాడు. మొట్టమొదటి బాలరామాయణం అనే సినిమాలో గుణశేఖర్ డైరెక్ట్ చేసినటువంటి బాలరామాయణం అనే సినిమాలో రాముడుగా యాక్ట్ చేశాడు. చాలామంది చెప్పినట్టుగా హై టెంపర్ కుర్రాడు, బాగా యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా ఉంటాడు, చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసరికి కామ్గా పర్ఫెక్ట్గా అతని ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోతుందని చెప్తుంటారు. సో ఈయన టీనేజ్ దాటుతున్న టైంలోనే హరికృష్ణ గారి వాళ్ళ ఫాదర్ ఈయన హీరో చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు రామోజీరావు గారి దగ్గర నుంచి ఒక కథ రావడం, ఆ కథ నుంచి ఈయన హీరోగా వెళ్ళిపోవడం, నిన్ను చూడాలనేది ఫస్ట్ సినిమా హీరోగా. ఆ లుక్ మీద అంటే ఎన్టీ రామారావు మనవడు హీరో అవుతున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలని ఆ సినిమా అందుకోలేదు, ఆయన లుక్స్ అందుకోలేదు, కుర్రాడు మరీ లేతగా ఉన్నాడు, ఇతని హీరో, ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ చాలా వచ్చినాయి. ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ప్రతాప్ అనుకుంటే డైరెక్టర్. సో అక్కడ నుంచి మొదలు పెడితే నెక్స్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఈ స్టూడెంట్ నెంబర్ 1 ఎలా స్టార్ట్ అయింది? అశ్వనేత్ గారి మాటలు చెప్తే కనుక హరికృష్ణ మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళేసి, అంతకుముందు అశ్వనేత్ గారు అంతకుముందు మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేశాడు హీరోగా. సో మీరే నా కొడుకును కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, అంటే రీలాంచ్ లాగా చేయాల్సింది మీరు, ఫస్ట్ సినిమా పోయింది కాబట్టి జాగ్రత్తగా మీరే చూసుకుంటారని చెప్పడం. ఆయన రాఘవేంద్రరావు దగ్గర అప్రోచ్ అవ్వడము, రాఘవేంద్రరావు ఒక కథ సెట్ చేసుకొని వీళ్ళు కథను ఫైనల్ అనుకున్న తర్వాత అప్పుడు రాఘవేంద్రరావు గారు ఏంటి, తన డైరెక్షన్ టీంలో ఉండి తన శిష్యుడిగా ఉన్నటువంటి రాజమౌళి ఈయన దర్శకత్వ పరీక్షలో శాంతినివాసం అనే ఒక సీరియల్ డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. వన్ ఆఫ్ ద సూపర్ హిట్ సీరియల్స్ అది. ఆ సీరియల్ డైరెక్టర్ని ఈ సినిమాకి డైరెక్టర్గా పెట్టేసి ఆయన దర్శకత్వ పరీక్షణ చేస్తానని చెప్పేసి రాఘవేంద్రరావు గారు రావడం, అక్కడ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏదైతే రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ 1 స్టార్ట్ అవడం. అప్పుడు దాని మీద అంచనాలు లేవు చాలామందికి. డైరెక్టర్ కొత్తోడే, అశ్వనేత్ రాఘవేంద్ర అంటే బ్యాకప్ ఉంది కరెక్టే, కానీ ఆల్రెడీ ఈయన ఫెయిల్డ్ కుర్రాడని చెప్పేసి చాలామంది ముద్రేశారు వాస్తవానికి. అంటే ఫస్ట్ సినిమా తర్వాత ఈ కుర్రాడు హీరోగా పనికిరాడు అని. సో స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఓకే, కుర్రాడు లేతగా ఉన్నాడు కానీ పర్ఫార్మెన్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, హీ కుడ్ డూ ఎనీథింగ్. ముఖ్యంగా డ్యాన్సులు, నీకు నిన్ను చూడాలని కూడా డ్యాన్సులు ఉంటాయి, పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. నీకు స్టూడెంట్ నెంబర్ 1కి వచ్చేసరికి అక్కడ డ్యాన్సులు కానీ పాటలు కానీ మ్యూజికల్గా సూపర్ హిట్ అవ్వడం, అందులో డ్యాన్సులు. కూచిపూడికైనా అనే పాటలో అతను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కూచిపూడి డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకున్నాడు కాబట్టి కూచిపూడికైనా అనే ఒక పాట ఉంటుంది. దాంట్లో ఆ పాటకు ముందున్న సెటప్ ఇవన్నీ చూసిన తర్వాత ఓకే ఈ ఇతరులో ఏదో ఉంది అనకుండా స్టూడెంట్ నెంబర్ 1 ఇంటర్వల్ బ్యాంగ్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలామంది ఇండస్ట్రీ పెద్దలు అప్పటికున్న ఇతను ఒక స్టార్ హీరో కాబోతున్నాడని ఫిక్స్ అయిపోయారు. మీకు గుర్తునే ఉంటుంది, మీకు ఎక్కడి నుంచి రోజు కాలేజీకి ఎక్కడి నుంచి వస్తానో తెలుసా, జైలు నుంచి అని ఒక స్పీచ్ లాగా ఉంటుంది. ఆ స్టూడెంట్స్ అందరినీ కొట్టేసి ఆ పర్ఫార్మెన్స్, ఆ మెచ్యూరిటీ లెవెల్, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, ఆ కంటెంట్ అతను ఓన్ చేసుకున్న విధానం ఇవన్నీ చూస్తే ఓకే మనం అనుకున్నట్టు కాదు, ఇతను ఒక్కొక్క స్పెషల్ అబిలిటీస్ ఇతనిలో చాలా ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఇండస్ట్రీ గుర్తించింది, ఆడియన్స్ గుర్తించారు. సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆబ్వియస్గా ఆత్మవిశ్వాసం పెరిగితే ఎవరికైనా. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఫ్లాపులు పడ్డాడు, తర్వాత మళ్ళీ రాజమౌళి ఎంట్రీ. సో ఆ తర్వాత మనకి ఆది వినాయక్ కొత్త డైరెక్టర్. స్టూడెంట్ నెంబర్ 1లో ఒక స్టూడెంట్ లాగా చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆది అనగానే అప్పటికి ఒక మనకి ఫ్యాక్షన్ హీరోల ట్రెండ్ నడుస్తాం. ఫ్యాక్షన్ సినిమాలు ట్రెండ్ నడుస్తుంటే ఇంత లేత కుర్రాడు, నూనెగా మెసాలు ఉంటాయి మ్యాక్సిమం, అట్లా ఉంటాడు. ఆ కుర్రాడిని తీసుకొచ్చి తొడగొట్టి మెరుపులు బెరిపించి తొడగొట్టు బాబు అని ఆ సినిమా చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ జనరేషన్కి ఇతను స్టార్ హీరో కాబోతున్నాడు. అంతకుముందు ఇంట్రడ్యూస్ అయినటువంటి మహేష్ బాబుకి అంత స్ట్రీక్ రాలే మాసలో వాస్తవానికి. సో మహేష్ బాబు కంటే ఈయన పెద్ద స్టార్ అవుతాడని చాలామంది అంచనాలు వేశారు అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే. ఇప్పుడు మనకి రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళెవరు అప్పటికి ఇంట్రడ్యూస్ అవ్వలేదు. సో అప్పుడున్న ఏదైతే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళు ఉన్నారో వీళ్ళకి హైలీ కాంపిటీషన్గా మొదలైంది సింహాద్రి నుంచి. సింహాద్రి అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఈ రికార్డ్స్ అనేవి ఎప్పుడు స్టెబుల్గా ఉండవు. అంటే ఒక రికార్డ్ బ్రేకింగ్ సినిమా చేశాడు ఒక కుర్రాడు అనగంటే ఒక చిన్న కుర్రాడు. మనకి సింహాద్రి చూసుకుంటే అతని పర్ఫార్మెన్స్ చూసి మహామహులు ఇండస్ట్రీలో కావచ్చు, ఇక బయట వీళ్ళున్న వాళ్ళు కావచ్చు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్. భానుచందర్ని కాల్ చేసి ఒకటి ఉంటుంది, అతను తుపాకీ గురి పెట్టి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ రోజుల్లో చెప్పుకుంది ఏంటంటే ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ పండాలి ఒక నటుల్లో, అంటే ఒక కుర్రాళ్ళలో తక్కువ ఒక 30-40 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం ఒక 30-40 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఆ ఎక్స్ప్రెషన్ రాదు. కానీ ఇతనేంటి ఇంత ఈజీగా చేస్తాడు. ఇతను సింహాద్రి రికార్డ్ బ్రేకింగ్ మన కదా అందరికీ తెలిసిందే. సో అక్కడి నుంచి మొదలైన ఎన్టీఆర్ జర్నీ ఎక్కడ ఒక తర్వాత గాడి తప్పింది కొంచెం. నిజానికి ఆ టైంలో అతని కెరీర్ ఎప్పుడు స్టెబుల్గా ఉండేది కాదు. ఒక బ్లాక్ బస్టర్ పడితే 2-3 ఫ్లాపులు, 4-5 ఫ్లాపులు అట్లా వరుసగా పడతా ఉండేది.
అట్లా ఫ్లాప్లు వచ్చిన ప్రతిసారి రాజమౌళి ఆదుకుంటాడని ఒక ఇది పెట్టారు. నేను సింహాద్రి మన స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఆది, తర్వాత వరుసగా 3-4 హిట్స్ పోయినాయి. అప్పుడు మళ్ళీ ఆయన సింహాద్రి వచ్చాడు. సింహాద్రి తర్వాత మళ్ళీ ఒక 3-4 సినిమాలు పోయిన తర్వాత వరుసగా ఆ టైంలో బాగా స్ట్రగుల్ అయ్యాడు. చాలామంది అన్నారు ఇతను ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు, బాగా లావ్ అయ్యాడు, ఇంత లావుగా ఉండి ఇదేమి క్యారెక్టరేషన్ ఇచ్చా, ఇది బాగాలేదు, ఇతను అంత చబ్బీగా ఉన్నాడని చెప్పేసి. ఇదే టైంలో మనకి రాఖీ అని ఒక సినిమా వచ్చింది. బాగా చబ్బీగా ఉంటాడు మనిషి. రాఖీలో అతని నటన కూడా అంతే, చాలామంది అతని ఫ్యాన్స్ అయింది రాఖీ నుంచి. అంటే ఇతని నటనకి, అంటే అంతకుముందు వారసత్వ హీరోగా అటు చూసుకున్నా, కొంచెం సూపర్ హిట్స్ ఉన్నాయని చూసుకున్నా కూడా ఇతని పర్ఫార్మెన్స్కి ఆడవాళ్ళు ఫిదా అయింది ఫస్ట్ టైం రాఖీ సినిమా నుంచి. అప్పటిదాకా అతను మాస్లో ఫాలోయింగ్ ఉండేది. రాఖీ తర్వాత ఇతను ఒక లేడీస్ ఫాలోయింగ్ ఒకటి స్టార్ట్ అయింది మనకు. బట్ అంత తర్వాత వచ్చిన అశోక్ లాంటి సినిమాలు, అతని పర్సనాలిటీ వల్ల అశోక్ లాంటి సినిమా, అశోక్ కథ బాగానే ఉంటుంది కానీ ఇతను పర్సనాలిటీ చూడలేకపోయారు జనం. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడం ఇట్లా సందర్భం.